मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। श्रीगुरुभ्यो नमः। शिष्टस्थितप्ययः नेतृषितमो बन्धमोक्षाश्च यस्मात् तस्य श्रीब्रह्मरुद्रप्रभृतिः स्वरनरद्वीषशत्रात्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दो अव्ययो यो गुरुपि परमः चिन्तयेतं महान्तम् धर्म प्रोच्यतकैतवोत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तुशिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्योरुध्यते अत्र कृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः नैमिषे अन्मिषक्षेत्रे ऋषयः शौनकादयः सत्रं स्वर्गाय लोकाय सहस्रसमवासत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। स्वस्तस्तु सतामखिलसन्मङ्गलानि भवन्तु श्लोकैकपठनश्रवणमात्रेण वक्तुश्च श्रोतॄणां निखिलकलिकृतकल्मषापनोदनपटुतरे धर्माद्यखिल पुरुषार्थ साधनीभूते श्रीमन्महाभागवते अद्य किंचित पूर्व कथा प्रमेय अनुवादः। श्री गुरुभ्यो नमः। हरि ओम हरि ओम हरि ओम। నిన్నటి రోజు భాగవత తాత్పర్య నిర్ణయములో భగవంతుడు జగత్తుకు సంబంధించిన సృష్టి స్థితి సంహార జ్ఞాన అజ్ఞాన బంధ మోక్ష నియమన అనబడే అష్టకర్తత్వాలని తన అధీనంలో పెట్టుకొని వాళ్ళ అర్హతకు తగ్గట్టు వాళ్ళ యోగ్యతకు తగ్గట్టు ఈ 8ని కూడా లక్ష్మీ బ్రహ్మాదులందరికీ కూడా కలగజేస్తాడు. ఒక్కొక్కరికి అన్ని, కొందరికి కొన్ని, ఇలా ఆ అష్టకర్తత్వం అనేది సమస్తాహ వ్యస్తాహ, కొందరికి సంపూర్ణంగా విస్తారంగా అవుతాయి, కొందరికి సంక్షిప్తంగా చేస్తాడు పరమాత్మ. అంతేకాకుండా పరమాత్ముడు 3 ప్రక్రియల్ని ఇక్కడ అవలంబించాడు. ఒకటి, తనవే అయిన రూపాల్ని తన ద్వారా సృష్టి చేయడం. తేజ సృష్టి వలె ఒక దీపంతో ఇంకొక దీపాన్ని వెలిగిస్తే ఆ దీపంలో ఈ దీపంలో ఉండే అగ్నిదేవుడు ఎలా ఒకరేనో అలాగే పరమాత్ముడివే అయిన పరమాత్ముడి రూపాలే బయటికి వచ్చినప్పుడు ఆ పరమాత్ముడి నుండి నేనానాస్తికించిన ఇత్యాది వేద మంత్రాలను అనుసరించి కించిత్తు కూడా వ్యత్యాసం అనేది లేదు ఆ పరమాత్ముడివి తన నుండి బయటకు వచ్చిన రూపాలకి అని నిన్నటి రోజు తెలుసుకున్నాం. రెండవది వారి సృష్టి. నీటిని నిమిత్తం చేసి సూర్యుడి ప్రతిబింబం ఎలా చూడడానికి సూర్యుడి లాగానే ఉంటుంది, కానీ సూర్యుడి గుణధర్మాలు ప్రతిబింబంలో సంపూర్ణంగా ఉండవు, సాదృశ్యం మాత్రమే ఉంటుంది. అలా జీవరాశుల ద్వారా జీవరాశులను సృష్టి చేసేటటువంటి సందర్భంలో భగవంతుడు తను నానా ప్రకారాలుగాను కూడా ఈ రకంగా అంటే తనదే అయినటువంటి బింబ రూపాలను, తనవే అయినటువంటి ప్రతిబింబ రూపాలు అంటే తన పోలికలు ఉన్న జీవరాశులను సృష్టి చేస్తాడు అని చెప్పాడు. జీవరాశుల సృష్టి అనేది ఇదివరకే నేను చెప్పిన ప్రకారంగా శరీర సంయోగ వియోగం మాత్రమే. జీవరాశుల చైతన్యానికి జననము లేదు, మరణము లేదు, కానీ శరీర సంయోగ వియోగం అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో ఇటువంటి ఈ జీవరాశులకు శరీర సంయోగాన్ని కలగజేయడం అనబడే ప్రక్రియని వారి సృష్టి అనే మాటతో చెబుతారు శ్రీమద్ భాగవతంలో. మూడవది జడ పదార్థాల సృష్టి. ఘటపట పంచభూతాలు తత్వాలు ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో అటువంటి ఆ జడ పదార్థాల సృష్టి అనే మాటని మనం నిన్నటి రోజు తెలుసుకున్నాం. అలాగే ఈ జగత్తుకు సంబంధించిన సృష్టాదులన్నీ కూడా పరమాత్ముడికి దాంతో ఏ ప్రయోజనం లేనప్పటికీ కూడా సాధకులైన జీవరాశులకి ప్రయోజనం అనేది ఉన్నది. కాబట్టి వాళ్ళ మీద కరుణతో అనుగ్రహముతో వాళ్ళు సాధన చేసుకోవడానికి వీలుగా ఉండాలి అని చెప్పి భగవంతుడు ఈ సృష్టి స్థిత్యాదులు అనేవి చేస్తాడు అనేటటువంటి మాటని కూడా మనం నిన్నటి రోజు తెలుసుకున్నాం. ఇలా ఉండగా ఇంకొన్ని అంశాలని శ్రీమన్ మధ్వాచార్యుల వారు
ఈ భాగవత ప్రథమ శ్లోకానికి సంబంధించిన కొన్ని అంశాల్ని మనకు చక్కగా వివరించి చెబుతారు తమ వ్యాఖ్యాన రూపంగా. ఒకటి నేను నిన్నే ప్రస్తావించాను. లక్ష్మీ బ్రహ్మాది దేవతలకి సంబంధించి వాళ్ళ యోగ్యతకు తగ్గట్టు అష్టకర్తృత్వాలు అన్ని ఉండవు, కొన్ని మాత్రమే ఉంటాయి అని. అది ఎవరెవరికి ఏవేవి అన్నదాన్ని మనం ఇవాళ తెలుసుకోవచ్చు. ఒకటి, మొట్టమొదలుగా లక్ష్మీదేవికి సంబంధించి చూస్తే, లక్ష్మీదేవికి సృష్టి స్థిత్యాది రూపమైన అష్టకర్తృత్వాలలో సృష్టి లేదు, సంహారం లేదు, అజ్ఞానం లేదు, బంధం లేదు. కానీ జ్ఞానం, మోక్షం, నియమన ఈ మూడు కలగజేస్తాడు భగవంతుడు లక్ష్మీదేవికి. జ్ఞానాన్ని, మోక్షాన్ని తన అధీనంగా పెట్టుకొని తను ప్రేరణ చేస్తూ నియమన అనేది కూడా చేస్తాడు. ఇది లక్ష్మీదేవికి సంబంధించిన ప్రక్రియ. బ్రహ్మదేవుడికి వస్తే, బ్రహ్మదేవుడికి వాయుదేవుడికి ఇద్దరికి కూడా అజ్ఞానం అనేది లేదు. ఇలా ఉండగా బ్రహ్మదేవుడికి వాయుదేవుడికి సృష్టి ఉంటుంది, స్థితి ఉన్నది, సంహారము ఉన్నది, అజ్ఞానం అనేది లేదు. జ్ఞానం ఉన్నది, మళ్ళీ జ్ఞానం ఉన్నది, మోక్షము కూడా ఉన్నది. బంధం అంటే అది నామమాత్రానికి బంధనం. ఇతర జీవరాశుల్ని ఎంత గట్టిగా సంసార బంధనంలో పెట్టి ఉంటాడో అలా బ్రహ్మదేవుని ముఖ్య ప్రాణమూర్తిని సంసార బంధనంలో పెట్టి ఉంచాడు పరమాత్మ. అంటే బ్రహ్మదేవుడికి పరమాత్ముడి ద్వారా జరిగేటటువంటి స్థిత్యాదులలో సృష్టి, స్థితి, సంహారం అనేది ఉంటుంది. ప్రళయకాలంలో నియమన చేస్తాడు, జ్ఞానం అనేది ఇస్తాడు, బంధనం అనేది నామమాత్రానికి ఉంటుంది, మోక్షం అనేది కూడా ఇస్తాడు పరమాత్మ. ఇక గరుడ, శేష, రుద్రాది దేవతల్ని మొదలుపెట్టి సకల జీవరాశుల విషయానికి వస్తే బ్రహ్మదేవుడి లాగానే అన్ని ఉంటాయి. సృష్టి, స్థితి, సంహారం అనేది కూడా ఉన్నది, జ్ఞానము ఉంటుంది. ఒకటి ఎక్కువ, అజ్ఞానం అనేది కూడా ఇస్తాడు పరమాత్మ. సృష్టి, స్థితి, సంహార, జ్ఞాన, అజ్ఞాన, గట్టిగా బంధనం అనేది కూడా ఉంటుంది, మోక్షం అనేది కూడా ఉంటుంది, నియమన అనేది కూడా ఉంటుంది. 8 కర్తృత్వాలు కూడా 8 రకాలుగా కర్తృత్వాన్ని కూడా జీవరాశులకి సంబంధించి పరమాత్ముడు గరుడ శేషం నుండి మొదలుపెట్టి రణపర్యంత జీవరాశులకు అందరికీ కూడా 4 ఉంటాయి. కానీ ఆ అన్ని జీవరాశులలో మోక్షాన్ని పొందేవాళ్ళు మోక్షం పొందుతారు. చిన్న వ్యత్యాసం, అంధతమస్సుని వెళ్లే వాళ్ళు నిత్యబంధన రూపమైన అంధతమస్సుని కూడా పొందుతారు. ఇది సకల జీవరాశులకి సంబంధించిన పరమాత్ముడికి ఉన్న అష్టకర్తృత్వం. అంటే 8 చేస్తాడు సామాన్యంగా. ఇక జడ పదార్థాల విషయానికి వస్తే సృష్టి, స్థితి, సంహారం, నియమన అనే 4 అంశాలు మాత్రమే జడ పదార్థాలకి ఉంటుంది. ఇక మిగిలిన జ్ఞాన, అజ్ఞాన, బంధ, మోక్ష అనబడే 4 జడ పదార్థాలకి లేవు. అలాంటి ఆ జడ పదార్థాలకి జ్ఞానము లేదు, అజ్ఞానము లేదు, బంధనం అనేది లేదు, మోక్షం అనేది కూడా లేదు. ఇది వ్యత్యాసం. ఇలా లక్ష్మీదేవికి జ్ఞాన, మోక్ష, నియమన, స్థితి 4 కలగజేస్తాడు. బ్రహ్మదేవుడికి 7 కలగజేస్తాడు. సృష్టి, స్థితి, సంహార, జ్ఞాన, మోక్ష, బంధనం అనేది నామమాత్రానికి ఉంటుంది, అజ్ఞానం అనేది కూడా నామమాత్రానికి ఉంటుంది, అది ఉన్నా లేనట్టే లెక్క. ఇలా బ్రహ్మదేవుడికి సంబంధించిన ప్రక్రియ అనేది ఉంటుంది. గరుడ, శేష, రుద్రాది దేవతలకైతే సృష్టి, స్థితి, సంహార, జ్ఞానము, అజ్ఞానము, బంధ, మోక్ష మొదలైన 8 కూడా ఉంటాయి. జడ పదార్థాల విషయానికి వస్తే మాత్రం సృష్టి, స్థితి, సంహార 3 మాత్రమే ఉంటాయి. ఇలా వాటి యోగ్యతకు తగ్గట్టు ఆ జీవరాశులకి సంబంధించి అష్టకర్తృత్వాలలో వేరువేరుగా ఆ భగవంతుడి యొక్క సృష్టి ఆది రూపమైనటువంటి అష్టకర్తృత్వం అనేది పనిచేస్తుంది, అమలవుతుంది అనే మాటని శ్రీమన్ మధ్వాచార్యుల వారు మనకు భాగవత తత్పర నిర్ణయంలో తెలియజేస్తారు. ఇక 3వ విషయానికి వస్తే పరమాత్ముడిలో
ఇంత అద్భుతమైన జగత్తును నిర్మాణం చేస్తాడు, ఏమైనా దోషములు ఉన్నాయా? ఎందుకు అంటే దోషములు ఉన్నాయి అంటే మోక్షాన్ని ఇవ్వలేడు. మోక్షం అంటే దోషము లేని వాళ్ళకి దొరికేది. ఇక భగవంతుడిలోనే ఏమైనా దోషములు ఉంటే ఆయన మోక్షాన్ని ఇవ్వలేడు కదా. కాబట్టే భగవంతుడికి ఎటువంటి దోషములు లేవు అనే మాటని కూడా మనకి ఇక్కడ చెబుతారు. ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం. కుహకం అనే శబ్దం, ఈ కుహకం అనేటటువంటి శబ్దానికి దోషములు అని అర్థాన్ని చెబుతారు శాస్త్రంలో. ఏ దోషము కూడా ఆ పరమాత్ముడికి ఉండదు. ఇంద్రజాలికమైనటువంటి సృష్టి ప్రక్రియ మొదలైనవన్నీ కూడా దోషం కిందనే వస్తాయి. వాటిని ఆ సందర్భానికి నేను వివరించి చెప్తాను. ప్రసంగానికి భగవంతుడిలో ఎటువంటి దోషము అనేది లేదు. ఇక తన సామర్థ్యంతోనే, స్వసామర్థ్యంతోనే తనకు ఏ దోషము లేకుండా చేసుకున్నాడు పరమాత్మ. అలాగే లక్ష్మి, మోక్త జీవులు, మోక్షాన్ని పొందిన జీవులు, వాళ్ళకి కూడా ఏ దోషం ఉండదు కదా. అంటే వాళ్ళంతటి వాళ్లే నిర్దుష్టులు కాలేరు. వాళ్ళకి దోషం లేకుండా చేసేది భగవంతుడే. భగవంతుడు తన సామర్థ్యంతో లక్ష్మీ దేవికి, ముక్త జీవరాశులకి, ముందు ముక్తిని పొందేటటువంటి జీవరాశులకి దోషము అనేది లేకుండా చేస్తాడు. వాళ్ళంతటి వాళ్ళే దోషరహితులుగా కాలేరు. అది వ్యత్యాసం. భగవంతుడికి తనకు తానే వేరే వాళ్ళ సహాయం లేకుండా తనకు తానే దోషరహితుడే ఉంటాడు. ఆ పరమాత్ముడి యొక్క ఆశ్రయాన్ని పొంది ఆయన అనుగ్రహంతో లక్ష్మీ బ్రహ్మాది నానా జీవరాశులందరూ కూడా దోషాన్ని పరిహారం అనేది చేసుకుంటారు. ఇది పరమాత్ముడికి దోషరహితులైనటువంటి జీవరాశులు, ముక్తిని పొందిన జీవరాశులకి ఉండే వ్యత్యాసం. అంతేకాకుండా ముక్త జీవరాశులకి మోక్షంలో మాత్రమే దోషం లేకుండా పోతుంది. కానీ మోక్షాన్ని పొందే కంటే ముందు వాళ్ళకి దోషం ఉంటుంది. అలా కూడా పరమాత్ముడికి దోషం లేదు. అందుకనే సదా అనే శబ్దాన్ని పెట్టారు. సదా నిరస్త కుహకం. అనాది కాలంగాను కూడా, అనంతకాలం వరకు కూడా తన సామర్థ్యంతోనే, వేరే వాళ్ళ ఆశ్రయం లేకుండా తనకు తానే భగవంతుడు ప్రక్రియ నానా విధాలుగాను కూడా దోషరహితంగా ఉన్నాడు. తన అనుగ్రహంతో ఇతరులకు దోషం లేకుండా చేస్తాడు. కానీ ముక్తిని పొందిన జీవరాశులకి మోక్షాన్ని పొందేంత వరకు దోషం ఉంటుంది. మోక్షం పొందిన తర్వాత మాత్రమే వాళ్ళకి దోషం అనేది పరిహారం అవుతుంది. ఇది వ్యత్యాసం. ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి. సత్యం పరం ధీమహి. ఇదేంటిది? సత్యం పరం ధీమహి అంటే ఏమిటి? ఇప్పుడు సామాన్యంగా మంగళాచరణం అనేది చెయ్యాలి అంటే భగవంతుడి పేరుని మనం చెప్పి మరీ మంగళాచరణం అనేది చేస్తాం. కానీ శ్రీమద్ భాగవతంలో భగవంతుడి పేరే చెప్పలేదే మంగళాచరణ శ్లోకంలో. ఇప్పుడు మహాభారతానికి సంబంధించి నారాయణం సురుగురం అని మంగళాచరణం ఉన్నది. నారాయణుడు అని స్పష్టంగా తెలుస్తుంది. మహాభారత తాత్పర్య నిర్ణయానికి కూడా నారాయణాయ పరిపూర్ణ గుణార్ణవాయ అనేటటువంటి మాటతో స్పష్టంగా నారాయణ అని పేరును ఎత్తి మధ్వాచార్యుల వారు మంగళాచరణం అనేది చేశారు. మళ్ళీ ఇదేంటి? వేదవ్యాస పరమాత్మ భాగవతం అనే అద్భుత గ్రంథాన్ని, మహాపురాణాన్ని రచించేటటువంటి సందర్భంలో పరమాత్ముడి పేరునే చెప్పలేదే. అలాంటిది ఎవరి గురించని ఈ శ్లోకం చెబుతూ ఉన్నారు అనే సందేహం మనకు కలగొచ్చు. దానికి సమాధానంగానే చివరి 2 శబ్దాలు సత్యం పరం అనే 2 శబ్దాలు పెట్టారు. పరమాత్ముడికి ఎన్నో పేర్లున్నాయి. ఎన్నో పేర్లతో పిలువబడతాడు పరమాత్ముడు. అనంత నామములు ఆ పరమాత్ముడికి ఉన్నాయి. ఆ అనంత నామములో ఈ 2 కూడా చేరుకొని ఉన్నాయి. ఒకటి సత్యం అంటే పరమాత్మయే, రెండోది పరమ అన్న పరమాత్ముడే. ఏంటిది? సత్యం అంటే పరమాత్ముడు ఎలా అవుతాడండి? సత్యం అంటే నిజం కదా అని అనిపించవచ్చు. కానీ సత్యం అనే శబ్దానికి నిజం అనే అర్థం కూడా ఉంది. అది అముఖ్య వృత్య. కానీ ముఖ్యంగా సత్య శబ్దానికి భగవంతుడు అనే అర్థం చెప్తారు శాస్త్రంలో. ఏమిటది సత్య శబ్దానికి అర్థం అని అడిగితే, నిర్దుఃఖ నిత్య నిరతిశయ ఆనందానుభవ రూపమై ఉన్నాడు పరమాత్ముడు కాబట్టి సత్య అని అంటారు. పరమాత్ముడి
సత్యం అని ఎందుకు పిలుస్తారు అంటే నిత్యము నిర్దుఃఖమైన నిరతిశయమైన ఆనందానుభవ రూపాన్ని అనుభవిస్తాడు పరమాత్మ. కాబట్టే ఆ పరమాత్ముని సత్యం అనే పేరుతో పిలుస్తారు. ఇలా ఆ సత్య అనే పేరు పరమాత్ముడిదే. సత్యనామకుడైన వాడు ఆ పరమాత్ముడే. సత్య అనే శబ్దానికి ప్రమాణాన్ని కూడా ఇస్తారు మనకు శ్రీమన్ మధ్వాచార్యులు వారు. నిర్దుఃఖ పూర్ణానందత్వ యమాహు సత్యమచ్యుతం. మధ్వాచార్యుల వారిది ఎంత విశేషమైన అనుగ్రహం అంటే వేరే గ్రంథకర్తలు, వేరే సిద్ధాంత నిర్మాపకులు సామాన్యంగా వాళ్లకు తోచింది వాళ్ళు చెప్తూ వచ్చారే తప్ప ప్రమాణాలు అనేవి ఏవి ఇవ్వలేదు. ఇలా చెప్పడానికి ఏమిటండి ఆధారం అని అడిగితే ఏ ప్రమాణాలు కూడా వారు సరిగ్గా ఇవ్వలేదు. కానీ మన మధ్వాచార్యుల వారు మాత్రం ఖచ్చితంగా ఏ మాట చెప్పినా అన్ని మాటలకి కూడా ప్రమాణాన్ని ఇచ్చి మరీ సమర్థన చేస్తారు. అలాగే ఇక్కడ సత్యం అనే శబ్దానికి శ్రీమన్ మధ్వాచార్యుల వారే నిత్యము నిరతిశయమైన ఆనందానుభవ రూపి అయిన పరమాత్ముణ్ణి సత్యం అని అంటారు అని చెప్పారు. అలా ఎలా చెప్తారండి? మీకు అనుకున్నంత మాత్రం అయిపోతుందా అంటే వ్యాకరణ నియమాలు కూడా చెబుతారు. కానీ వ్యాకరణ నియమాల కంటే చాలా ముఖ్యమైనది ప్రమాణం. అటువంటి ఆ ప్రమాణాన్ని కూడా మనకి ఇక్కడ తంత్ర భాగవతం అనే గ్రంథం, ఈ తంత్ర భాగవతం అనబడే గ్రంథానికి సంబంధించిన ప్రమాణాన్ని ఇస్తూ మనకి ఇలా చెబుతారు. నిర్దుఃఖ పూర్ణ ఆనందత్వాద్యమాహు సత్యమచ్యుతం. నిర్దుఃఖమైన ఆనందపూర్ణుడై ఉన్నాడు పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్ముడిని సత్యం సత్యం అని అంటారు. ఇక పరం అని ఎందుకు అంటారండి పరమాత్ముడిని? అది కూడా మనం తెలుసుకోవాలిగా. పరమాత్ముడిని పరం అనడానికి కారణం ఏమిటి అని అడిగితే సంపూర్ణ గుణుడై ఉన్నాడు పరమాత్మ. కాబట్టి పరమాత్ముడిని పరం పరం అని అంటారు. సంపూర్ణ గుణపూర్ణుడైనటువంటి వాడు పరమాత్మ. అలాంటి సంపూర్ణ గుణుడైన పరమాత్ముని పరం అనే పేరుతో పిలుస్తారు శాస్త్రంలో. ఏంటండి పరం అంటే సంపూర్ణ గుణం అని ఎలా అవుతుందండి అని అడిగితే దానికి ప్రమాణం ఇస్తారు. పరమి పరం. పరం అనే శబ్దంలో 3 అక్షరాలు ఉన్నాయి. పరమ అని. పరమ అనే శబ్దానికి గుణపూర్ణుడు అనే మాటని కూడా తంత్ర భాగవతం అనే గ్రంథాన్ని ప్రమాణ పురస్సరంగా చెబుతూ శ్రీమన్ మధ్వాచార్యులు వారే మనకు తెలియజేస్తారు. నిర్దోష గుణపూర్ణత్వాత్ పరం చాహుర్ జనార్దనం అని. వ్యాఖ్యానకర్తలు ఈ పరం అనే శబ్దానికి ఈ రకంగా వ్యాకరణ నియమాలకి అనుగుణంగాను కూడా అర్థం చెబుతారు. సామాన్యంగా పరం అనే శబ్దం పాలన పూరణ అనబడే ధాతువుతో నిర్మాణమైనటువంటి శబ్దం. అది పాలన పూరణ అనబడే ధాతు. ఆ పాలన పూరణ అనబడే ధాతువుకి అనుగుణంగా పూరణ అంటే నిండడం అని అర్థం. ఇక్కడ ఏంటి? పరమాత్ముడిలో నిండి ఉన్నాయి అని చెప్తున్నారు. ఏమిటి నిండి ఉన్నాయి అంటే దోషరహితమైనటువంటివి, దోషములు కానివి నిరస్తకోకం అని చెప్పడంతో దోషములు లేవు అని అర్థమైపోయింది. నిరస్తకోకం అని చెప్పడంతో దోషములు లేవు అని అర్థమైనప్పుడు ఇంకా దేంతో పూర్ణుడే ఉన్నాడు పరమాత్మ అని అడిగితే ఆ గుణములతో పూర్ణుడై ఉన్నాడు అనే మాట మనకు సందర్భోచితంగా అర్థమవుతుంది. ఇలా ప్రసక్తమైనటువంటి గుణపూర్ణత్వాన్ని చెప్పడానికేనే పరం అనే శబ్దం కూడా ఉన్నది. రెండోది, పరం అనే శబ్దానికి ప్రమాణం కూడా ఇస్తారు శ్రీమన్ మధ్వాచార్యుల వారు తంత్ర భాగవతం అనే గ్రంథాన్ని కోట్ చేస్తూ. నిర్దోష గుణపూర్ణత్వాత్ పరం చాహుర్ జనార్దనం అని. ఇలాంటి ఈ పరమాత్ముడిని చెప్పనే లేదే శ్రీమద్ భాగవతంలో, మంగళాచరణ శ్లోకంలో అని అనుకోకండి. మంగళాచరణ శ్లోకంలోనూ కూడా భగవంతుడిని చాలా స్పష్టంగా 2 శబ్దాలతో పరం సత్యం అనబడే 2 శబ్దాలతో పరమాత్ముడి గురించి ప్రస్తావన చేసి ఆ పరమాత్ముడిని విశేషంగా ధీమహి ధ్యానం చేస్తున్నాను అని మనకందరికీ ధీమహి ధ్యానం చేస్తున్నాను అని మనందరికీ కూడా పరమాత్ముడిని ధ్యానం చేసేటటువంటి ప్రేరణని కలగజేస్తున్నారు వేదవ్యాస పరమాత్మ. ఇక్కడ ధీమహి అనే శబ్దం చాలా ప్రసిద్ధమైన శబ్దం. సామాన్యంగా ధీమహి అనేటటువంటి శబ్దం గాయత్రి మంత్రంలో వస్తుంది. అలాంటి గాయత్రి మంత్రంలో ఉండే శబ్దాన్ని ఇక్కడ పెట్టడంతో మనకేం అర్థమవుతుంది? గాయత్రి మంత్ర వ్యాఖ్యాన రూపంగా
ఈ శ్రీమద్ భాగవతం అనేది ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. దానికి ప్రమాణం కూడా ఇస్తారు శ్రీమన్ మధ్వాచార్యులు వారు. అర్థోయం బ్రహ్మసూత్రాణం భారతార్థ వినిర్ణయ గాయత్రీ భాష్య రూపోసౌ వేదార్థ పరిబ్రహ్మిత పురాణానాం సారరూప సాక్షాత్ భాగవతోదిత అని భాగవత పురాణానికి ప్రమాణాలను ఇస్తూ బ్రహ్మసూత్రాల అర్థము కూడా భాగవతమే. అదెలా అవుతుందండి అంటే, బ్రహ్మసూత్రాలు నేర్చుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రాయశః మీలో కొంతమంది బ్రహ్మసూత్ర భాష్యం పాఠం నేర్చుకుని ఉన్న వాళ్ళు ఉండవచ్చు. లేదంటే బ్రహ్మసూత్రాలకి సంబంధించే మొదటిది అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనే సూత్రం, రెండోది జన్మాద్యశయత అనే సూత్రం. జన్మాద్యశయత అనే సూత్రంలో జన్మాది అనే శబ్దం పెట్టారు. అదే శబ్దాన్ని శ్రీ వేదవ్యాస పరమాత్మ ఇదే భాగవతంలో జన్మాద్యస్య యతోన్వయాద్ అని జన్మాది అనే శబ్దంతోనే ప్రారంభం చేశారు. అంటే బ్రహ్మసూత్రంలో ప్రసక్తమైన పరమాత్ముడి యొక్క జగత్ సృష్టికర్తత్వాన్ని ప్రస్తావన చేసి ఉండడంతో బ్రహ్మసూత్రంలో చెప్పిందే భాగవతంలో చెప్పారు అనేది మనకు స్పష్టమవుతుంది. ఇలా అర్థోయం బ్రహ్మసూత్రాణం అని ప్రమాణాన్ని కూడా మనకు ఇస్తూ ఉన్నారు మధ్వాచార్యులు వారు. ఇక భారతార్థ వినిర్ణయ, మహాభారతంలోనూ కూడా ఏదైతే పరమాత్ముని మహిమల్ని చెప్పారో అవన్నీ మహిమల్ని విశేషంగా ఇక్కడ ప్రస్తావన చేస్తారు శ్రీమద్ భాగవతములో. ఆ మహాభారతంలో నారాయణం సురుగుం అనే మంగళాచరణం, ముఖ్యంగా నారాయణం సురుగుణం అనేటటువంటి మంగళాచరణంలో నారాయణ అనేటటువంటి పరమాత్ముడి నామానికే నిర్దుష్టుడైన గుణపూర్ణుడైన వాడు అని అర్థం ఉన్నది. అలాంటి నిర్దుష్టుడైన గుణపూర్ణుడైన వాడు అనే అర్థాన్నే స్థాపన చేస్తూ శ్రీమద్ భాగవతంలోనూ కూడా అదే మాటని వ్యాఖ్యానం చేశారు. కాబట్టి మహాభారతానికి సంబంధించిన భగవంతుడి సర్వోత్తమత్వానికి ఏదైతే భగవంతుడికి సర్వోత్తమత్వం అనబడే అర్థం ఏదైతే ఉందో ఆ మహాభారత అర్థాన్ని నిర్ణయం చేయడానికి శ్రీమద్ భాగవతం అనేది ఉన్నది. యద్యపి మహాభారతంలో ఈ విషయాన్ని ఎంతగానో స్పష్టంగా చెప్పి ఉన్నారు. అయినా నేను ఇదివరకే చెప్పిన ప్రకారంగా మహాభారతం అది దేవతల లాంటి మహానుభావులకి మాత్రమే నేరుగా భక్తిని కలగజేయగలదు. కానీ మనుషులకి సంబంధించి వస్తే శ్రీమద్ భాగవతం మాత్రమే విశేషంగా భగవద్భక్తిని కలగజేసేటటువంటిదై ఉన్నది అనేది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ రకంగా మహాభారతంలో ఉండే అర్థాన్నే మనకు శ్రీమద్ భాగవతంలోనూ కూడా చెప్పారు. కాబట్టి మహాభారతంలో ఉండే అర్థమే శ్రీమద్ భాగవతంలోనూ కూడా ఉన్నది అనేది మనకు స్పష్టమవుతుంది. ఇక ధీమహి అనే శబ్దాన్ని పెట్టడంతో గాయత్రి మంత్రం యొక్క వ్యాఖ్యాన రూపమే ఉన్నది కాబట్టి కూడా ఇది గాయత్రి యొక్క భాష్య రూపంగా ఉన్నది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఇలా మహాభారతంలో చెప్పిన విషయం, బ్రహ్మసూత్రాల్లో చెప్పిన విషయం గాయత్రి వ్యాఖ్యాన రూపంగాను కూడా శ్రీమద్ భాగవత మహాపురాణాన్ని రచించారు వేదవ్యాస పరమాత్మ. కాబట్టి సాక్షాత్ హరిసర్వోత్తమత్వాన్ని వాయుజీవోత్తమత్వాన్ని స్థాపన చేయడానికేనే విశేషంగా శ్రీమద్ భాగవత పురాణం అనేది రచించబడినది. అంతేకాకుండా మనుషులకి భక్త్యాదులు అతిశయంగా పెరగడానికి, నేరుగా భగవంతుడి విషయంలో భక్తి ప్రాప్తి అవ్వడానికి ఈ భాగవతం అనేది నిర్మాణమైనది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక సృష్ట్యాదులకు సంబంధించి నిన్న ఒక విషయాన్ని నేను ప్రస్తావన చేశాను. ఇది ఎందుకు కనికట్టు కాకుండా ఉండాలి? ఎలా ఇంద్రజాలికుడైన వాడు తన కనికట్టు శక్తితో ఏవేవో పదార్థాలని నిర్మాణం చేసి చూపిస్తాడు, కానీ అవి కంటికి మాత్రమే కనిపిస్తాయి, కానీ దాంతో మనం బయట ఉండే పదార్థాల వలె వాటిని ఏ ఉపయోగానికి మనం తీసుకోలేం. ఇప్పుడు ఉన్నటువంటి వజ్ర వైడూర్యాల్ని కనికట్టుతో నిర్మాణం చేసి చూపిస్తాడు, చూడడానికి మాత్రమే అది సరిపోతాయే తప్ప వాటిని వ్యవహారానికి వాడుకోవడానికి పనికిరాదు. ఇలా కనికట్టు వలె, స్వప్నము వలె ఎందుకు భగవంతుడు సృష్టిని చేసి ఉండకపోవాలి అంటే, పరమాత్ముడు చేసిన సృష్టి ఇది స్వప్నం ఎలా మిథ్యయో, లేదా ఏ రకంగా అయితే కనికట్టులో మాయాజాల శక్తితో మాయాశక్తిని చూపిస్తూ మాయకమైన పదార్థాలని నిర్మాణం చేస్తారో, అలాగే పరమాత్ముడు ఇది మాయకమైన జగత్తును నిర్మాణం చేసి ఉండవచ్చు కదా అని కొంతమందికి అనిపిస్తుంది. కొన్ని సిద్ధాంతాలు కూడా అలా చెబుతూ ఉంటాయి. కానీ దానికి శ్రీమద్ మధ్వాచార్యుల వారు చాలా స్పష్టంగా వివరణ అనేది ఇస్తూ ఇంద్రజాలికుడి విషయాన్ని ప్రస్తావన చేసి, ఇంద్రజాలికుని వలె పరమాత్ముడు
కనికట్టును చేసి జగత్తును నిర్మాణం చేశాడు అని అనుకోకండి. ఎందుకు అంటే ఇంద్రజాలికుడికి నిజమైనటువంటి ధనాన్ని సృష్టి చేసే సామర్థ్యం లేదు. కాబట్టి అక్కడ ఇక్కడ ప్రోగ్రాములు ఇచ్చి ధనాన్ని సంపాదిస్తాడు. అంటే ధన సంపాదన కోసం వృత్తిగా చేసుకున్నాడు కనికట్టుని, ఇంద్రజాలాన్ని. అలా ధన సంపాదన కోసం వృత్తిగా ఉన్న ఇంద్రజాలము అనేది పెట్టుకొని ఉన్నాడు కాబట్టి అర్థమవుతుంది ఏమిటి అంటే వాడికి నిజంగానే డబ్బుని నిర్మాణం చేసి ఇవ్వడానికి సాధ్యం కాదు. ఒకవేళ నిర్మాణం చేసే శక్తి ఉండి ఉంటే వాడు ఇంద్రజాలం ఎందుకు చేస్తాడు? అక్కడక్కడ ప్రోగ్రాంలు ఎందుకు పెడతాడు? జనాల్ని మనోరంజనం ఎందుకు చేస్తాడు? వాడి ఇంట్లోనే హాయిగా తన కనికట్టు శక్తితో ధనాన్ని సృష్టి చేసి ఆ ధనంతో కోటీశ్వరుడు కావచ్చు కదా. కానీ అలాంటి కోటీశ్వరులు అయినటువంటి వాళ్ళు, అలా నిజమైన ధనాన్ని సృష్టి చేసిన వాళ్ళు అనేటటువంటి రికార్డే ఇంద్రజాలికుల విషయంలో లేనే లేదు. ఇక భగవంతుడి విషయానికి వస్తే నిజమైన సృష్టిని చేసే సామర్థ్యం ఉన్న పరమాత్ముడు ఇంద్రజాలాన్ని ఎందుకు ఉపయోగించుకుంటాడు? నిజమైన సృష్టిని చేసే శక్తి లేకపోతే ఇంద్రజాలాన్ని ఉపయోగించుకోవాలి. కానీ నిజమైన సృష్టి చేసే సామర్థ్యం ఉన్నప్పుడు ఇంద్రజాలం కోసం ఎందుకు వెళ్తాడు పరమాత్మ? ఆ విషయాన్ని చెబుతారు ఇక్కడ. ఏమం విధానుభావో యః సకథం నిందితం సృజే. మధ్వాచార్యుల వారి మాట. నిందితం అంటే ఇంద్రజాలం. ఆ ఇంద్రజాల సృష్టిని ఎందుకు చేస్తాడండి? పరమాత్ముడికి నిజంగానే జగత్తును సృష్టి చేసే శక్తి ఉన్నది. నానా ప్రకారాలుగా వేదాలు ఆ విషయాన్ని చెబుతాయి. భగవద్గీతలోను కూడా తనే ఆ విషయాన్ని చెప్పాడు. బ్రహ్మదేవుడు కూడా అదే విషయాన్ని ప్రస్తావన చేశారు. ఇలా ఉన్నప్పుడు ఇంద్రజాలం అనేది ఎందుకు ఉపయోగించుకుంటాడు పరమాత్ముడు? నిజమైన సృష్టిని చేయడానికి చేతకాని వాడికి ఇంద్రజాలం కావాలి. కానీ నిజమైన సృష్టి చేసే పరమాత్ముడికి ఇంద్రజాలం ఎందుకు అవసరం? అవసరం లేదు. అంతేకాకుండా ఇంద్రజాలం అనేది ఏ కనికట్టు చేసిన వ్యక్తి వశములో ఎంతమంది ఉన్నారో ఆ కనికట్టు ప్రభావం ఎవరి మీద ఉన్నదో వాళ్ళకి మాత్రమే వాడు చూపించిన పదార్థాలు కనిపిస్తాయి. వాడి పక్కన పనిచేసే వాళ్ళకి అది కనిపించాలి, అది కనిపించని ఉండదు. లేదా వాడి కనికట్టుని దాటి ఉన్నవాడు, వాడి కనికట్టుని దాటి ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు నిజమైన పదార్థాలని నిర్మాణం చేయట్లేదు, కేవలం మాయాజాలాన్ని సృష్టి చేస్తున్నాడు అనేది అర్థమవుతుంది. అంటే అందరికీ కూడా ఇంద్రజాల ప్రభావంతో ప్రభావితుడు చేయలేడు ఇంద్రజాలికుడు. కానీ భగవంతుడు ఎటువంటి ఇంద్రజాలాన్ని ఉపయోగించుకోకుండా యథార్థమైన జగత్తుని నిర్మాణం చేశాడు కాబట్టి పరమాత్ముడు నిర్మాణం చేసిన పదార్థాలు అందరికీ ఒకే రకంగా కనిపిస్తాయి. సముద్రాలు కావచ్చు, పర్వతాలు కావచ్చు, నదులు కావచ్చు, నానా ప్రకారంగా ఉండే జగత్తులోని పదార్థాలు ఎన్ని ఉన్నా కూడా ఆ వివిధ ప్రకారాలుగా ఉండే పదార్థాలు పరమాత్ముడు తన శక్తి సామర్థ్యాలతో నిర్మాణం చేశాడు కాబట్టి అదే అందరికీ కూడా కనిపిస్తుంది, ఒకే రకంగా కనిపిస్తుంది. సముద్రం ఒకడికి ఒక రకంగా, ఒకడికి ఎడారిగా కనిపించదు కదా. అలాగే ఎడారి కూడా ఒకడికి ఎడారిగా, ఒకడికి సముద్రంగా కనిపించదు కదా. ఎడారి అనేది ఎవరికైనా ఒక రకంగా కనిపిస్తుంది, సముద్రం అనేది ఎవరికైనా ఒకే రకంగా కనిపిస్తుంది. కాబట్టి పరమాత్ముడు నిర్మాణం చేసిన పదార్థాలలో నిజమైనటువంటి సృష్టి చేసే సామర్థ్యం ఉంది కాబట్టి ఈ రకంగా తను సృష్టి చేస్తూ ఉన్నాడు అనేది స్పష్టమవుతుంది. ఇక స్వప్న విషయానికి వస్తే, స్వప్నంలో కూడా కనిపించే పదార్థాలు అవి మిథ్యా కాదు, అవి యథార్థాలే. కానీ వాటిని నిర్మాణం చేయడానికి ఉపయోగించుకున్నటువంటి పదార్థాలు వేరు. స్వప్నంలో మన మెమరీస్, మనం విన్నవి, చూసినవి, అనుభవించినవి, ఏ అనుభవాలు ఉంటాయో అటువంటి మెమరీస్ అనేవి మన మనస్సులో స్టోర్ అయి ఉంటాయి. వాటిని మన కర్మలకు తగ్గట్టు ఆ మెమరీస్ తోనే వాసనా పదార్థాలుగా నిర్మాణం చేసి మన మెమరీస్ తో వివిధ ప్రకారాలుగా పదార్థాలని నిర్మాణం చేసి చూపిస్తాడు పరమాత్మ. ఆ స్వప్నంలో కనిపించిన దృశ్యం అది మిథ్యా కాదు. చూసింది కరెక్టే. గజం కనిపిస్తుంది, మహారాజు కనిపిస్తాడు, సుమంగడి స్త్రీ కనిపిస్తుంది, వాళ్ళందరూ యథార్థాలే. కానీ బయట ఉండే పదార్థాల వలె కాదు.
స్వప్నంలో కనిపించే పదార్థాలని బయటి పదార్థాలే అని మనం ఏమి అనుకుంటాం కదా, ఆ అంశం మాత్రమే భ్రమ. బయటి పదార్థాలు లాగా కాదు, బయటి పదార్థాలకి పంచభూతాలని ఉపయోగించుకొని నిర్మాణం చేశాడు పరమాత్మ. స్వాప్తిక పదార్థాలకి పంచభూతాలని ఉపయోగించలేదు. మన మనస్సులో స్టోర్ అయి ఉన్నటువంటి మెమరీస్, మన మనస్సులో స్టోర్ అయి ఉన్నటువంటి మెమరీస్ నే ఉపయోగించుకొని వాటిని స్వప్నాలుగా చూపిస్తాడు పరమాత్మ. కాబట్టి ఆ స్వప్నము కూడా మిథ్య కాదు, అక్కడ నిర్మాణమైన పదార్థాలు యథార్థాలే. ఆ యథార్థమైన పదార్థాలని నిర్మాణం చేయడానికి ఉపయోగించుకున్న పదార్థమే వేరు. ఎలా అయితే నిజమైన ఏనుగు మనం చూస్తాం, బొమ్మ ఏనుగుని కూడా మనం చూస్తాం. నిజమైన ఏనుగును నిర్మాణానికి వాడిన పదార్థాలు వేరు. బొమ్మ ఏనుగుని బొమ్మ ఏనుగుని చూసినప్పుడు ఆ బొమ్మలా ఉన్నటువంటి ఏనుగులో ఉండే అటువంటి పదార్థాలే వేరు. కానీ రెండు కూడా ఏనుగులాగే ఉన్నాయిగా. ఏనుగు బొమ్మ అయినా అది యథార్థమే, మిథ్యా కాదుగా. బయట కనిపించే ఏనుగు కూడా యథార్థమే, అది మిథ్యా కాదు. కానీ మెటీరియల్స్ వేరు. బయట ఉండే ఏనుగులో చైతన్యం ఉంది, బయట ఉండే ఏనుగులో నానా విధాలుగా సుఖదుఖ అనుభవం ఉన్నది. భగవంతుడి ద్వారా పంచభౌతికమైన ఏనుగు ఏదైతే నిర్మాణమై ఉన్నదో దానిలో నానా ప్రకారాలుగా పదార్థాలు అనేవి వేరువేరుగా ఉన్నాయి. బొమ్మ ఏనుగులో పదార్థాలు వేరుగా ఉన్నాయి, కానీ రెండింటినీ కూడా ఏనుగు ఏనుగు అని అంటారు. నిజమైన ఏనుగుని ఏనుగు అంటారు, ఏనుగు బొమ్మని ఏనుగు బొమ్మ అని అంటాము. కానీ రెండు ఏనుగే, గజమే. ఇలా ఆ పదార్థం మిథ్యా కాదు, వాటిని నిర్మాణం చేయడానికి వాడిన మెటీరియల్ వేరు. ఎలాగో అలా భగవంతుడు మన మనస్సులో స్టోర్ అయి ఉన్నటువంటి మెమరీస్ ని నిర్మాణం చేయడానికి వాడినటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరువేరుగా ఉంటాయి. అది మెటీరియల్ నిమిత్తకంగా వేరుగా పనిచేస్తుందే తప్ప బయట ఉండే పదార్థాల లాగా పనిచేయలేదు. లోపల ఉండే పదార్థాల పనితీరు వేరు, స్వప్నంలో కనిపించే పదార్థాల పనితీరు వేరు, బయట ఉండే పదార్థాల పనితీరు వేరు. స్వప్నంలో కనిపించినవి స్వప్నాన్ని చూసేవాడికి మాత్రమే కనిపిస్తాయి, బయట పదార్థాలు అందరికీ కనిపిస్తాయి. స్వప్నం చూసేవాడు స్వప్నం చెదిరాక చూసినా బయట పదార్థాలు అలాగే ఉంటాయి, స్వప్నంలో లేనివాడు లేచాక చూసినా బయట పదార్థాలు అలాగే ఉంటాయి. కాబట్టి స్వప్నమైనా సరే ఇంద్రజాలమైనా సరే వీటిని యద్యపి పరమాత్ముడే ఇంద్రజాలికుడిలో ఉంటూ ఇంద్రజాల విద్యని ప్రదర్శించడానికి వాడిని నిమిత్తం చేసి వాడిని తన అధీనంలో పెట్టుకుని తనే ప్రదర్శిస్తాడు, యథార్థమే. స్వప్నాల్ని కూడా ఇలాగే ప్రదర్శిస్తాడు. ఇలా పరమాత్ముడి ద్వారానే ఇంద్రజాలికమైనది కూడా ఇంద్రజాలుడి నిమిత్తంతో నిర్మాణం చేసి పెడతాడు పరమాత్మ. స్వప్న పదార్థాలని ప్రాణమూర్తిని నిమిత్తం చేసి నిర్మాణం చేసి పెడతాడు. మళ్ళీ ఇంద్రజాల పదార్థాలు స్వప్న పదార్థాలు బయట ఉండే జగత్తు మూడు కూడా పరమాత్ముడే నిర్మాణం చేశాడని అవ్వాలి. అలాంటప్పుడు బయట పదార్థాలని ఎందుకు యథార్థం అంటారు, వీటిని ఎందుకు అయథార్థం అంటారండి అంటే చిన్న వ్యత్యాసం ఉన్నది. జగత్తుకు సంబంధించిన నిర్మాణానికి వస్తే కేవలస్య అనే మాటని చెబుతారు శ్రీమన్ మధ్వాచార్యుల వారు. కేవలస్య పరస్యాస్య మాయా సృష్టిర్న విద్యతే. కేవలం వేరే ఎవరి నిమిత్తం లేకుండా నేరుగా డైరెక్ట్ గా భగవంతుడే నిర్మాణం చేశాడు కాబట్టి వాటిలో మిథ్యాత్వం అనేది ఉండదు. ఇక ఇంద్రజాలిక పదార్థాల విషయానికి వస్తే ఇంద్రజాలికుడిని నిమిత్తం చేసి అంటే వేరే వాడిని నిమిత్తం చేసి వాడి యోగ్యతకు తగ్గట్టు ఆ పదార్థాన్ని చూపిస్తాడు. అది కేవలం పరమాత్ముడే చేసింది కాదుగా. పరమాత్ముడు ఇంద్రజాలికుడిలో ఉంటూ వాడిని నిమిత్తం చేసి వాడి ద్వారా నిర్మాణం చేయించింది కాబట్టే ఆ ఇంద్రజాలిక పదార్థంలో యాథార్థ్యం అనేది ఉండదు. ఇక స్వప్న పదార్థాల విషయానికి వస్తే ప్రాణాదిస్థ స్తనోత్యసౌ అని చెబుతారు శ్రీమన్ మధ్వాచార్యులు వారు. స్వప్నాధికం పరోదేవ ప్రాణాదిస్థ స్తనోత్యసౌ. ముఖ్య ప్రాణమూర్తిని నిమిత్తం చేసి వారి ద్వారా స్వాప్తిక పదార్థాలని చూపిస్తూ వస్తాడు. కాబట్టే స్వాప్తిక పదార్థాలలో ఉండేటటువంటి గుణధర్మాలు బయట ఉండే పదార్థాల గుణధర్మాల కంటే కొంచెం వేరుగా పనిచేస్తాయి. ఇలా ప్రాణమూర్తిని నిమిత్తం చేసి నిర్మాణమైనవి స్వప్న పదార్థాలు కాబట్టి వాటిలో
అది వాసన పదార్థాల గుణం మాత్రమే ఉంటుంది. మెమరీస్తో నిర్మాణమైనటువంటి దృశ్యాలు మాత్రమే ఉంటాయి. ఇది ప్రాణమూర్తిని నిమిత్తం చేసి పరమాత్ముడు సృష్టి చేశాడు కాబట్టి. ఇక ఇంద్రజాలికుడి విషయానికి వస్తే, ఆ ఇంద్రజాలుడిని నిమిత్తం చేసి కనికట్టుని నిర్మాణం చేసి పెడతాడు పరమాత్మ. అక్కడ ఇంద్రజాలికుడి దోషములు, వాడి బుద్ధి శక్తి మొదలైనవన్నీ నిమిత్తమయ్యాయి కాబట్టి వాడి ద్వారా ఏ పని చేయించాలో ఆ పనిని చేయించాడు. ప్రాణమూర్తి ద్వారా ఏ పని చేయించాలో ఆ పనిని చేయిస్తాడు. ఇలా భగవంతుడే అందరిలోనూ ఉంటూ అన్ని పనులు చేయించేవాడైనప్పటికీ కూడా ఆ పదార్థాల ఆ వ్యక్తుల యోగ్యతకు అనుగుణంగా ఆ పనులని చేయిస్తాడు. ఏనుగుల ద్వారా వాటిలో ఉంటూ వాటి బల పౌరుషాలకు తగ్గట్టే పెద్ద 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 బరువుగా ఉండే వస్తువులని ఎత్తి పెట్టేట్టు చేస్తాడు. శునకం మొదలైనటువంటి చిన్ని చిన్ని ప్రాణులలో ఆ పరమాత్ముడే ఉంటూ ఆ శునకం మొదలైనటువంటి ప్రాణులు ఏం చెయ్యాలో అవి మాత్రమే చేయిస్తాడు. అన్ని చేయించేది పరమాత్ముడే. కానీ ఏనుగు బలాన్ని చూసి ఏనుగు ద్వారా చేయించే పనులని కుక్క ద్వారా చేయించే పనిని చేయడు. ఎందుకు అంటే ఏనుగులో ఉండే బల పౌరుషాలు కుక్కలో లేవు, శునకంలో లేవు. ఆ శునకంలో ఉండే గుణధర్మాలు వేరు, ఏనుగులో ఉండే గుణధర్మాలు వేరు. ఆ గుణధర్మాలను అనుగుణంగా వాటి శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా ఏవి చేయించాలో ఆ పనిని చేయిస్తాడు పరమాత్మ. చెక్క నీటి మీద తేలుతుంది, దానికి ఆ సామర్థ్యాన్ని ఇచ్చి దాని గుణధర్మాలను చూసుకొని నీటి మీద తేలేట్టు చేస్తాడు. అదే ఇనుము లేదా రాయి, బండరాయి వాటి గుణధర్మాలకు తగ్గట్టే అది నీటిలో మునగేట్టు చేస్తాడు పరమాత్మ. మొత్తం చేసేది పరమాత్ముడే అయినా ఆ పదార్థాలు ఏవైతే ఉపయోగానికి తీసుకున్నాడో, వస్తువుల్ని ఏవైతే ఉపయోగానికి తీసుకున్నాడో అటువంటి పదార్థాల యొక్క గుణధర్మాలకు అనుగుణంగా వాటి ద్వారా ఆ పనుల్ని చేయిస్తాడు. పక్షుల ద్వారా వాటి శరీర నిర్మాణానికి తగ్గట్టు వాటిలో ఉండే గుణధర్మాలను చూసుకొని వాటికి ఎగరేట్టు చేస్తాడు, ఎగరే శక్తిని ఇస్తాడు. సింహం మొదలైనటువంటి ప్రాణులలో ఆ గుణధర్మాలు చూసి ఆ రకమైనటువంటి వేగం, ఆ రకమైనటువంటి పౌరుషం అనేది ఇస్తాడు. చేపల్లో ఉంటూ వాటి గుణధర్మాలని చూసుకొని వాటిని 24 గంటల్లో నీళ్ళలోనే ఉన్నా ఏమి కానట్టు చూసుకుంటాడు పరమాత్ముడు. ఇది ఆ పరమాత్ముడు ఒక్కొక్క పదార్థాన్ని ఒక్కొక్క నిమిత్తాన్ని చూస్తూ చూస్తూ వెళ్ళినప్పుడు ఆ పదార్థాల యొక్క ఆ వ్యక్తుల యొక్క గుణధర్మాలకు తగ్గట్టు వాళ్ళ ద్వారా ఏది చేయించాలో ఆ పనిని చేయిస్తాడు పరమాత్మ. తనే చేసేటటువంటి సందర్భం అయితే ఈ జగత్తును నిర్మాణం చేసే సందర్భం అది పరమాత్ముడు తనే చేశాడు, వేరే ఎవరిని నిమిత్తం చేయలేదు. కాబట్టే వాటిలో యాథార్థ్యం అనేది ఉన్నది. బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు, ఆ బ్రహ్మదేవుడిలోనూ కూడా పరమాత్ముడే ఉంటూ సృష్టి చేస్తాడు. చిన్న వ్యత్యాసం. ఇప్పుడు వైకుంఠ లోకం ఉంది, అది వికుంఠనామకుడైన పరమాత్ముడు నిర్మాణం చేశాడు. వికుంఠనామకుడైన పరమాత్ముడు ఎప్పుడైతే వైకుంఠ లోకాన్ని నిర్మాణం చేశాడో కేవలం పరమాత్ముడే నిర్మాణం చేశాడు కాబట్టి ఆ వైకుంఠ లోకానికి నాశనం అనేదే లేదు. బ్రహ్మదేవుడిని నిమిత్తం చేసి బ్రహ్మదేవుడి ద్వారా బ్రహ్మాండాన్ని నిర్మాణం చేస్తాడు పరమాత్మ కాబట్టి బ్రహ్మాండానికి నాశనం అనేది కూడా ఉన్నది. ఇలా వ్యత్యాసం. కేవలస్య పరస్యాస్య మాయా సృష్టిర్న యుజ్యతే. కేవలం నేరుగా పరమాత్ముడు వేరే ఎవరి నిమిత్తం లేకుండా ఎప్పుడు సృష్టి చేయాలని అనుకుంటాడో అలా సృష్టి చేసిన పదార్థాలు అవి యథార్థాలే. గుణధర్మాలు వ్యత్యాసం ఉంటాయి. వేరే వాళ్ళని నిమిత్తం చేసినప్పుడు ఆ వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాలకు తగ్గట్టు అటువంటి ఆ గుణధర్మాలని ఆ పదార్థాల్లో పెట్టి వాటిని అలా నిర్మాణం అనేది చేస్తాడు పరమాత్మ అనేటటువంటి విషయాన్ని మనం ఈ రకంగా తెలుసుకోవచ్చు. ఇలా శ్రీమద్ భాగవత పురాణానికి సంబంధించిన మంగళాచరణ శ్లోకంలో ఎన్నో విషయాల్ని శ్రీమన్ మధ్వాచార్యుల వారు మనకు చెబుతారు. ఇంకొన్ని విషయాల్ని కూడా రేపటి రోజు మనం ప్రస్తావన చేద్దాం. ఇవాటికి శ్రీకృష్ణ అర్పణమస్తు. శ్రీకృష్ణ.